రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఆ 100 కోట్ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు వెనక్కి తగ్గారు. ముందు ఓకే చెప్పిన విరాళాన్ని ఇప్పుడెందుకు తిరస్కరిస్తున్నారు? తన మానస పుత్రికకు బ్యాడ్ నేమ్ వస్తుందని భయపడ్డారా? పార్టీ పెద్దల్ని ఇరుకున పెట్టడం ఎందుకని అనుకుంటున్నారా? అయ్యేది లేదు, పొయ్యేది లేదు, ఆ మాత్రం దానికి దేశవ్యాప్తంగా ఇంత రాద్ధాంతం ఎందుకని అనుకుంటున్నారా? అసలేంటి 100 కోట్ల కదా మనం కూడా చూద్దాం. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ కంపెనీ ప్రకటించిన 100 కోట్ల రూపాయల విరాళాన్ని తిరస్కరించినట్లుగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్. నాడు ఎందుకు ఒప్పుకున్నారు, నేడు ఎందుకు తిరస్కరిస్తున్నారంటూ రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. ఇటీవల అదానీ కంపెనీల లంచాల గుట్టును అమెరికా దర్యాప్తు సంస్థ బయటపెట్టడంతో బీజేపీలోని ఓ వర్గం తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్న ప్రతిసారి ఒక ప్రశ్న వస్తోందట. మీరు అదానీని అంతలా విమర్శిస్తున్నారు, మరి మీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎందుకు విరాళాలు తీసుకున్నారు అన్న క్వశ్చన్ ఇబ్బందిగా మారినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి నిర్ణయం మారి ఉండొచ్చు అన్నది ఓ విశ్లేషణ. వాస్తవానికి ఆ విరాళం తీసుకున్న ఉద్దేశం మంచిదేనని, తెలంగాణలో నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అధికారికంగానే వాళ్లు ప్రకటించడం, ప్రభుత్వం అంగీకరించడాన్ని ఎవరూ తప్పుపట్టడానికి లేదన్న వాదన బలంగా ఉంది. మరి అలాగైతే ముఖ్యమంత్రి నేరుగా విషయం చెప్పేసి విమర్శల్ని ఎదుర్కోవచ్చు కదా అని వాదించేవారు సైతం ఉన్నారు. దానికి కూడా మా దగ్గర ఆన్సర్ ఉందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఎంత ధీటైన సమాధానం చెప్పినా అవతలి వాళ్ళు పట్టించుకోకుండా పాడిందే పాట అన్నట్టుగా ఒకే విమర్శని పదే పదే చేస్తూ ఉంటారని, దీనివల్ల ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న యూనివర్సిటీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని ఆలోచిస్తున్నట్టుగా తెలిసిందే. ఒక మంచి సంస్థ పునాదులే ప్రశ్నార్థం కాకూడదన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి అదానీ విరాళాన్ని తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించి ఉండొచ్చు అంటున్నారు. తనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టుకుని మరీ ఈ విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు సీఎం. తన ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా తప్పుడు ప్రచారం జరగడంపై ప్రభుత్వం కూడా సీరియస్గా ఉందని, ఆ విషయంలో అందరి అభిప్రాయం ఒకటేనన్న సంకేతం పంపడానికే అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. అదానీ కంపెనీ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి, ప్రత్యేకించి స్కిల్ యూనివర్సిటీకి జరిగే మేలు కంటే డ్యామేజే ఎక్కువ అన్న ఫీలింగ్ వచ్చిందట ప్రభుత్వ వర్గాల్లో. దీనికి తోడు రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగతంగా సీఎంని టార్గెట్ చేయడంతో ఉద్దేశం మంచిదైనా అది రాజకీయ రంగు పులుముకున్నందున అసలు ఈ గొడవంతా ఎందుకని ముఖ్యమంత్రి భావించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు రాహుల్ గాంధీ మీడియా సమావేశం పెట్టినప్పుడు ఇదే అంశం పదే పదే ప్రస్తావనకొస్తోంది. ఇటు రాష్ట్రంలో అటు అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అంటున్నారు. అధిష్టానం పెద్దలు కూడా సీఎంతో మాట్లాడి దీని నుంచి బయటపడే మార్గం సూచించినట్టుగా మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక పనులు అదానీ కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. అయితే ఎవరి హయాంలో ఎంత మేరకు అప్పగించారో వివరాలతో సహా మీడియా సమావేశంలోనే బయటపెట్టారు ముఖ్యమంత్రి. దీంతో ఇన్నాళ్లు వస్తున్న ఆరోపణలకు ఈ రూపంలో సమాధానం చెప్పే అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చిందన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు అదానీ ఫ్లైట్ వాడుకున్నదెవరు, పనులిచ్చింది ఎవరు అనే వివరాలు బయటపెట్టడం ద్వారా బీఆర్ఎస్ ఆరోపణలకు చెక్ పెట్టినట్టు అయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే 100 కోట్ల విరాళాన్ని వెనక్కిచ్చినట్టే అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అయితే అవి లీగల్గా కుదుర్చుకున్న ఒప్పందాలు కాబట్టి ప్రభుత్వం కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుందని అంటున్నారు. వాటి సంగతి ఎలా ఉన్నా మొత్తం మీద 100 కోట్ల వ్యవహారంలో సీఎం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరట లభించినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పొలిటికల్ సర్కిళ్లలో.